జగన్మోహన్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. రాష్ట్ర రాజకీయాల్లోనే పెను దుమారానికి దారితీశాయి ఈయన మాట్లాడిన మాటలు. జగన్మోహన్ రెడ్డి క్వార్టరీని వదిలించుకుంటేనే భవిష్యత్ ఉంటుందంటూ సాయిరెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు గురించి అందరికీ తెలిసిందే. అయితే ఇవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా సంచలనం రేపుతున్నాయి. అధినేతకు సన్నిహిత నేత ఈ తరహా వ్యాఖ్యలు చేయడం చర్చకు దారితీసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ఎవరూ దీనిపై మాట్లాడటం లేదు. అయితే ఫస్ట్ రియాక్షన్ ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరు పొందిన మాజీ మంత్రి ఒకరు విజయసాయిరెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు. కొద్ది రోజుల కిందట విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇకపై రాజకీయాలు మాట్లాడనని, రాజకీయాలు చేయనని, వ్యవసాయం చేసుకుంటానని చెప్పుకొచ్చారు విజయసాయిరెడ్డి. కానీ అటు తర్వాత కూడా చాలాసార్లు రాజకీయాలు మాట్లాడారు, రాజకీయ నేతలను కలిశారు. ఇప్పుడు ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై మాట్లాడారు. ఆ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలను ప్రస్తావించారు. దీంతో అసలు విజయసాయిరెడ్డి రాజకీయాలు గుడ్ బై చెప్పారా లేదా అనేది చర్చకు దారితీస్తుంది. దీనిపై మాట్లాడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక విజయసాయిరెడ్డి కామెంట్స్ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్పందించారు. విజయసాయిరెడ్డి వ్యవసాయం చేసుకుంటానని చెప్పి చంద్రబాబుకు సాయం చేస్తున్నాడంటూ మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు గంటల తరబడి జగన్తో ఉండేది విజయసాయిరెడ్డి కదా అని గుర్తు చేశారు. ఆయనకు మించిన క్వార్టరీ ఇంకెవరున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే విజయసాయిరెడ్డి ఆ వ్యాఖ్యలు చేశారు అని, ఆ విధంగా అనిపిస్తుంది అని కాకాని గోవర్ధన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సాయిరెడ్డిని మించిన క్వార్టరీ వ్యక్తి ఎవరూ లేరని, తాను మంత్రిగా ఉన్నప్పుడు కూడా జగన్ వద్దకు వెళ్తే లోపల విజయసాయిరెడ్డి ఉన్నారని చెప్తే అప్పుడు తాము వెళ్లే వాళ్ళం కాదని, మాట్లాడే వాళ్ళం కాదన్నారు. క్వార్టరీలో వ్యక్తులు తనను లోపలికి రానివ్వడం లేదని విజయసాయిరెడ్డి చెప్పడాన్ని తప్పుపట్టారు. జగన్ ఏమైనా అమాయకుడా అని ప్రశ్నించారు. సాయిరెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన వ్యవసాయం వదిలేసి చంద్రబాబుకు సాయం చేస్తున్నట్లు అనిపిస్తుంది అన్నారు. అయితే విజయసాయిరెడ్డి రాజ్యసభతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ప్రకటించినప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డితో పాటు ప్రధాని మోదీ, అమిత్ షాలకు సైతం కృతజ్ఞతలు తెలిపారు. జగన్మోహన్ రెడ్డితో పొలిటికల్ జర్నీ కాబట్టి ఆయనకు కృతజ్ఞతలు చెప్పినా పర్వాలేదు, కానీ బీజేపీ అగ్రనేతలకు చెప్పడం ఏంటనేదే తాజాగా తలెత్తున్నటువంటి ప్రశ్న. తన రాజీనామాతో కూటమికి ప్రయోజనం చేకూరుతుందని అప్పట్లో చెప్పారు విజయసాయిరెడ్డి. ఇప్పుడు ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు పార్టీ శ్రేణులపై సైతం విమర్శలకు దిగుతున్నారు. దీంతో తెర వెనక ఏం జరుగుతుందో అన్న అనుమానాలు బయలుపడుతున్నాయి. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.